రాజమాతకు జయము. వార్తలేమిటి తెచ్చావు మహావికట? లంకేశ్వరుడు రావణుడు శివశంకరుల ఆత్మలింగంతో ఎంత సమయం తర్వాత లంకకు విచ్చేస్తారు? పరమేశ్వరుని తమ భక్తితో ప్రసన్నులను చేసి లంకేశ్వరులు ఆత్మలింగం సంప్రాప్తించుకున్నారు. సూచన ఇంతవరకు మాత్రమే మా గూఢచారులకు అందింది. కానీ ఏమిటి మహావికట? నా అనుమానమేమంటే రాజమాత, లంకేశ్వరులు ఆత్మలింగాన్ని తీసుకుని వేరొక దిశ వైపుకు వెళ్లారని, లేదా వారు దారి తప్పి ఉండొచ్చు. మా పుత్రుడు దారి తప్పడమా? అలా కానే కాదు. ఒకవేళ లంకలోని గూఢచారులు తమ కర్తవ్యం మరిచారేమో? అలా జరగలేదు రాజమాత. నేను నిన్ను స్వయంగా ఆదేశించాను మహావికట, లంకేశ్వరుని ప్రతి అడుగు అడుగు గురించి మాకు సూచిస్తూ ఉండమని. రాజమాత, ఆత్మలింగాన్ని తీసుకుని కైలాసాన్ని నుండి బయలుదేరే సమయంలో లంకేశ్వరుని విమానం ఎంత వేగంగా వెళ్ళిందంటే... మహావికట, నీవు ఒక్క విమానం మీద దృష్టి నిలపకపోతే ఇక లంకను ఎలా చూడగలవు? రాక్షస శత్రుల వార్తలను లంకేశ్వరునికి ఎలా చేర్చగలవు? నీవు కార్యయోగుడవు కావు. విడంబా! ఆజ్ఞదేవి, ఇతనికి తక్షణమే మృత్యుదండన విధించు. ఇప్పుడు ఏమవుతుంది కేకసి? ఈ ఆందోళనకు కారణం మీరే పితాశ్రీ, మీరే. పర్వత భారం కింద నలిగిపోతున్న నా రావణుణ్ణి వదిలి మీరు పిరికి పందలాగా వెన్ను చూపి పారిపోయారు. మేము వెన్ను చూపి కాదు కేకసి, మేమిక్కడికొచ్చినది మహాబలి రావణుని కోసం రాక్షస సేన ఇంకా సహాయం చేకూర్చేందుకు. అయితే తిరిగెందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నువ్వే కదా స్వయంగా చెప్పావు, యుద్ధం పిమ్మట మహాబలి రావణుడు పరమశివుని ప్రసన్నులను చేశాడని. నాకిందులో దైత్య శత్రువులు దేవతల యొక్క భయంకరమైన కుట్ర కనిపిస్తుంది. దేవతలకు వారి ప్రాణాల మీద తీపి సమాప్తమైపోయింది. అందుకనే నా రావణునిపై కుట్రలు చేసే దుస్సాహసం చేస్తున్నారు. రాజమాత, నాకు మహాబలి లంకేశ్వరుని పుష్పక విమానం లాంటిది కనిపిస్తోంది. మా సమక్షంలోకి ప్రవేశించు లంకేశిని. రాజమాతకు జయము. రాజమాత, తూర్పు దిశ వైపు సముద్రానికి అటువైపు నాకు లంకేశ్వరుని పుష్పక విమానం కనిపించింది. కానీ ఏమిటి లంకేశిని? విమాన గతి ఎంతో నెమ్మదిగా ఉంది. మరి ఎందుకో తెలియదు, ఇచ్ఛాశక్తితో నడిచే పుష్పక విమానాన్ని లంకేశ్వరుడు ముందుకు సాగమని ఆదేశిస్తున్నారు. దాని అర్థం నా పుత్రుడు తన సంకల్పంలో సఫలుడయ్యాడు. విశ్వేశ్వరుడైన శివశంకరుల ఆత్మలింగాన్ని కైకొని వచ్చేవారు ఉత్తేజన ఆరాటం ఎందుకు పడాలి? బింబా! ఆజ్ఞ రాజమాత. లంకలోని ముఖద్వారం నుండి ఇక్కడ వరకు ప్రతి చోట కూడా రాక్షసుల కన్యామణులు ఆత్మలింగంపై పుష్పవర్షం కురిపించాలి. మంగళ గీతాలు పాడించండి, మంగళ వాద్యాలను వాయించండి. రాక్షస గణాలు తమ సాంప్రదాయక వేషభూషణాలు ధరించి నృత్యోత్సవాలు చేయండి. ఇంకా ఆర్యావర్తపు బంధితులను నా రావణునికి జై జయధ్వానాలు చేయమనండి. రాజు ఇంద్రునికి జయము. స్వర్గాధిపతి దేవతల రాజు ఇంద్రునికి జయము. దేవతలారా, నేడు మేము అత్యధిక ప్రసన్నులము. లంకేశ్వరుడు రావణుడు ఎంతో ప్రచండ వేగంతో పురోగమిస్తూ ఉన్నతిని చెందుతున్నాడు. దానిని అడ్డగించడంలో నేడు మనం సఫలమయ్యాము. దేవేంద్ర, పరమేశ్వరుని యొక్క ఆత్మలింగం లంకకు చేరినట్లయితే ఇక రావణుని అహంభావం సమస్త జగత్తుని భస్మం చేసి ఉండేది. మా ప్రసన్నతకు కారణం అదే కదా దేవతలారా. రావణుని నిరాశ మాకు ఎంత ఆనందప్రదమైందో దానిని మాటలలో వ్యక్తపరచలేము. దేవేంద్రుని కీర్తి అమరమవుగాక, దేవేంద్రుని కీర్తి అమరమవుగాక, దేవేంద్రుని కీర్తి అమరమవుగాక. చెప్పు ద్వారపాలక, ఏం సమాచారం తెచ్చావు? దేవేంద్ర, భూలోకములోని మహాప్రతాపి అయిన రాజు ఇంకా మీకు పరమమిత్రులు ఉసిరబీజ నరేశులు మరదత్తుడు మీ దర్శనాభిలాషులై వచ్చారు. వెళ్ళు ద్వారపాలక, వెళ్ళు. వారిని సత్కారాలతో లోపలికి తీసుకురా. తమ ఆజ్ఞ మహారాజా. దేవేంద్రుని కీర్తి అమరమవుగాక, దేవేంద్రుని కీర్తి అమరమవుగాక. దయచేయండి మహారాజా. ప్రణామం దేవేంద్ర. ప్రియమిత్రమా మరుదత్త, నేడు మిమ్మల్ని ఈ ఆనందోత్సవ దినాన్ని ఇక్కడ చూసి మా మనస్సు ప్రసన్నమైంది. దేవేంద్రుని ప్రసన్నతకు కారణం
వారి మిత్రునికి బాగా తెలుసును. మీరు ప్రసన్నంగా ఉండడంతో ఈ సంపూర్ణ జగత్తు ఆనందంగా ఉంది. రండి మిత్రమా, ఆసీనులు కండి. ఆసన్నులమవ్వడానికి ముందు నేను మీ అందరినీ ఉసీర బీజకు ఆహ్వానించగోరుతున్నాను. తమ ఆజ్ఞతో నా నివేదనను ప్రస్తావించనా? అవశ్యం మిత్రమా, రండి. పరమేశ్వరుని ఆత్మలింగం లంకకు చేరనందువల్ల రావణుని నిరాశ, ఇంకా దేవేంద్రుని ప్రసన్నతను స్థిరంగా ఉంచాలనే ఉద్దేశంతో నేను భూలోకంలో మహేశ్వర యజ్ఞం చేయాలని సంకల్పించుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. దేవగురు బృహస్పతి స్వయంగా మేము చేసే యజ్ఞాన్ని పర్యవేక్షిస్తారు. పరమపావనుడు పరమేశ్వరుని ప్రసన్నులను చేయగల ఈ మహేశ్వర యజ్ఞ అనుష్ఠానంలో మీరందరూ పాల్గొనవలెనని ప్రార్థిస్తున్నాను. మీ ఆహ్వానాన్ని పొందిన మేము ధన్యులం మరుదత్త. మేమందరము తప్పక పాల్గొంటాము. దేవతల శత్రువులు దైత్యులు, రాక్షసులు ఇంకా దానవుల అంతం సునిశ్చితమే. దేవేంద్ర, మహా ఈశ్వర యజ్ఞానికి సంకల్పం దేవతల శత్రువులు దైత్యులకు, రాక్షసులకు, అసురులకు పరాజయమే కదా. అసంభవం రావణ, అసంభవం. ఇది పరమేశ్వరుని లీల కాదు, రాక్షస శత్రువులు దేవతలు పన్నిన పన్నాగం. వాళ్ళు నిన్ను పరాజితుణ్ణి చేయడంలో సఫలులయ్యారు. అదేమిటి అలా అంటున్నారు మాతాశ్రీ? నేను చెబుతున్నది నిజం. నీవు నా పుత్రుడవని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తోంది నాకు. నేను నీ పురుషార్థం కాదు, నా మాతృత్వం పరాజితమైంది. మాతాశ్రీ, దైత్యరాజు సుమాలి పుత్రిక కేకసి ఏది వాంఛిస్తే అది పొందింది. కానీ నేడు నీవు మా భవిష్యత్తులోని సర్వ పథకాలకు అవరోధాన్ని కలిగించావు. నీ యొక్క నిష్ఫలత మాది మాత్రమే కాదు, లంక యొక్క భవిష్యత్తును కూడా సందేహాస్పదం చేశావు. నేడు మొదటి మారుగా రావణుడు అసఫలతను రుచి చూశాడు మాతాశ్రీ. కానీ ఈ నిష్ఫలతకు కేకసి ఇక నిన్ను ఎప్పటికీ కూడా క్షమించబోదు రావణా. మాతాశ్రీ, పార్వతీ మాత పూజించినట్టే శివశంకరుని ఆత్మలింగాన్ని ప్రాప్తించుకుని నీవు మహావిజయాన్ని ఆర్జించావు. కానీ నీ అతి ఆత్మవిశ్వాసం కారణంగా సునాయాసంగా శత్రువుల కుట్ర నిన్ను లోపరుచుకుంది. జరిగినదంతా కూడా ఒక దుస్వప్నంగా భావించి మరచిపోండి మాతాశ్రీ. అసంభవం రావణ. ఈనాటి రోజును కేకసి ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ పిరికి దేవతల కుట్ర ముందు పరాజయం చెందినటువంటి నేను జీవించి ఉండాలని ఉద్దేశాన్ని కూడా సమాప్తం చేశావు. దేవతలపై నేను ప్రతీకారాన్ని తీసుకోవడం ఎలా మర్చిపోను? కేకసి, నన్ను చెప్పనీయండి పితాశ్రీ. నేనేనాడు చెప్పలేకపోతే రాక్షస జాతి నన్ను ఎప్పటికీ క్షమించదు. విశ్రావుని పుత్రులైనప్పటికీ కూడా రావణ కుంభకర్ణుల రాక్షస సంస్కారానికి దోషం భవిష్యత్తు నాది అంటుంది. కానీ నేడు రావణుడు గనుక సఫలుడైనట్లయితే భవిష్యత్తు నా పిడికిట్లో ఉండేది. ఇదంతా మర్చిపోవటమే ఉచితం మాతాశ్రీ. మరిచిపోవడం అంటే అర్థమేమిటో నీకు తెలుసునా విభీషణ? లేదు మాతాశ్రీ. నేటి తరువాత ఇక కేకసి యొక్క ప్రతీకారం ఎప్పటికీ ఫలించబోదు. అసుర జాతి యొక్క భవిష్యత్తు అంధకార బంధురమైపోతుంది. అలా అనకండి మాతాశ్రీ, అలా అనకండి. అయితే ఏమనను పుత్ర, ఏమనను? నీవు ఎంత సునాయాసంగా అన్నావు ఇక మీదట ఈ దుర్ఘటనను మర్చిపోమ్మని. కాని నీ తాతగారైన దైత్యరాజు సుమాలి దేవతల దుష్కృత్యాలు మర్చిపోగలరా? విశ్రాముని ఆశ్రమంలో ఉండి కూడా నేను దేవతలపై ప్రతీకారాన్ని మర్చిపోగలనా? అసురులు, రాక్షసులు, దైత్యజాతి ఇది మర్చిపోగలరా? దేవతల కారణంగా వారు ఎంత నికృష్ట జీవితాలను గడపవలసి వచ్చిందో. భయంకరము మాతాశ్రీ, భయంకరము. ఇప్పుడు ఈ ప్రసంగాన్ని ఇంతటితో సమాప్తం చేద్దాం. ఎలా సమాప్తం చేయను పుత్ర? ఇప్పుడు నాకు తెలిసింది, ఇది నిష్ఫలత కాదు, సర్వనాశనానికి పిలుపు అని. పరమేశ్వరుని ఆత్మలింగం ఇక్కడకు చేరి ఉంటే పార్వతీమాత శాపం ఫలించి ఉండేది కాదు, లంక అజయ భూమిగా మారేది. దుష్ట శత్రువులు, దేవతల పథకాలు ధ్వంసమై ఉండేది. నీవు త్రిలోక విజయుడైపోయేవాడివి. కానీ నిష్ఫలత ఇంకా నిరాశలతో ఈ ఉపేక్షిత జీవితం కన్నా
బంధించడమే ఉచితం. వింబా! తమ ఆజ్ఞ రాజమాత. నేను ఈ క్షణమే జీవితాన్ని ఆత్మాహుతి చేసుకుంటాను. నా చితికి తగిన ఏర్పాట్లు చేయండి. వద్దు వద్దు వద్దు, నేను మిమ్మల్ని అలా చేయనీను మాతాశ్రీ. నేను నీకు మాతను రావణ. మీ తాతగారైన దైత్యరాజు సుమాలికి చాలా బాగా తెలుసును. కేకసి ఒక్కమారు పట్టుపట్టితే దానిని పూర్తిగా సాధించి తీరుతుందని. వింపా! ఇప్పటిదాకా మా ఆదేశం వినలేదా? తమ ఆజ్ఞ రాజమాత. అలా పట్టుపట్టకు పుత్రి. పట్టుదల, క్రోధం దారితీస్తాయి మృత్యువుకు. కేకసి మృత్యువుకు భయపడదు పితాశ్రీ. మృత్యువు తర్వాత కేకసి యొక్క ఆత్మ రాక్షస జాతి పునరుద్ధరణ కోసం సర్వదా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. మాతా! మాతాశ్రీ! మాతాశ్రీ మాతాశ్రీ! లంక నిర్జీవంగా ఉంది, చూసారా దేవేంద్ర? కనిపిస్తూనే ఉన్నది కదా, లంకలో శ్మశాన శాంతి ఉన్నట్లుగా. నేనేదైతే చూస్తున్నానో దేవేంద్ర, మీరు అదే చూస్తున్నారా? అవును వరుణదేవా, కానీ ఈ చితి ఎవరిదే ఉంటుంది? లంకేశ్వరుడు రావణుడు తప్పించి ఇంకా వేరెవరిది? ఆమె రావణమాత కేకసి ఆత్మదహనం ఎందుకు చేసుకుంటుంది? నేటి ఈ దినాన్ని ఈ జగత్తు ఎన్నటికీ మరువదు రావణ. ఇంకా పైగా యుగయుగాలు జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఒక పుత్రుని అసఫలత కారణంగా అతని మాత ఆత్మదహనం చేసుకుందని. మాతాశ్రీ! మాతాశ్రీ, క్షమాపణ వేడుకోవడం నా స్వభావం కాదు మాతాశ్రీ. కానీ నేడు మీరు ఒక్క అవకాశం మాకివ్వండి. మీరు ఎలా కోరితే అలా చేస్తాను మాతాశ్రీ. కానీ మీరు ఆత్మదహనం చేయకండి మాతాశ్రీ. నేటి వరకు నీవు మా నమ్మకానికి అర్హుడివి రావణ. నేడు కూడా నన్ను నమ్మండి మాత, నన్ను నమ్మండి. కేకసి పుత్రుడు రావణుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. మీరు ఏది కోరినా తప్పక చేస్తాను. నీ ప్రతిజ్ఞ గురించి మరలా ఒక మారు ఆలోచించుకోరావణ. ఆలోచించవలసిన ఆవశ్యకత లేదు మాత, నేను ప్రతిజ్ఞ చేసేశాను. రాజా మరుదత్తుని మాహేశ్వర యజ్ఞానికి ముహూర్త సమయం ఇప్పుడు మించిపోతోంది దేవేంద్ర. అగ్నిదేవా, ముహూర్త సమయాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఇది చూడటం ఆవశ్యకం. అయితే విను రావణ, ఒక నిశ్చిత అవధి లోపలే నీవు విశ్వ విజయప్రాప్తిని పొంది తీరాలి. స్వర్గ భూలోకాల సింహాసనం మా చరణాలపై పడవేయాలి. దేవతలను బంధీలు గావించి వారి చేత మాకు సేవలు చేయించాలి. అలాగే అవుతుంది మాత, అలాగే అవుతుంది. సమయపు అవధి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. నేను నేడే భూలోక స్వర్గలోకాల విజయయాత్రను ప్రారంభిస్తాను. ఇప్పుడు మీరు ప్రసన్నులేనా మాత? లంకా రాజమాత కేకసి మరియు దశాననుడు లంకేశ్వరుడు రావణునికి ఇప్పుడు ఏమవుతుంది దేవేంద్ర? మనం ఈ క్షణమే స్వర్గం చేరుకోవాలి. వద్దు దేవేంద్ర, మహేశ్వర యజ్ఞ నిమిత్తం బయలుదేరి దానిలో పాల్గొనకపోవడం అనుచితం. అవును దేవేంద్ర, పరమేశ్వరులందు కోపగిస్తారు. పరమేశ్వరుడా, ఈ రావణుడు ఆయన కృపా పరిణామమే. శాంతించండి దేవేంద్ర, ఉద్రేకపడ్డ అనుచితం. అయితే ఏం చేయాలి? ఉసీర బీజ నరేశుడైన రాజా మరుదత్తిని మహేశ్వర యజ్ఞంతో మహేశ్వరుని ప్రసన్నం చేయండి దేవేంద్ర. సరే,
మీరు అలా అంటే ఇక అదే ఉచితమేమో. కానీ అగ్నిదేవా ఇంకా పవనదేవా, మీరు స్వర్గలోకానికి బయలుదేరండి. తమ ఆజ్ఞ దేవేంద్ర. వరదాని వీర లంకేశ్వరుడు రావణునికి, దశానరుడు రావణునికి, రాక్షస జాతికి జయము జయము లంకేశ్వరునికి, లంకేశ్వరునికి జయమగుగాక. ఎవరు నీవు? ఎటువంటి లాభాన్ని కోరి మా వద్దకు వచ్చావు? రాక్షసేంద్ర, ఇతడు పాతాళవాసి అసురుడు హవ్యాసురుడు. హవ్యాసురుడా? లంకేశ్వర, ఈ హవ్యాసురుడికి అష్టసిద్ధులు బాగా తెలుసును. అష్టసిద్ధులు లంకకు గూఢచారుల నాయకుడైన మహావికటుని మృత్యువు పిమ్మట మీరు ఈ హవ్యాసురుని అతని స్థానంలో నియమించాలని మా కోరిక. నీవు రాక్షసుడివా లేక అసురుడివా? అవటానికి అసురుణ్ణే, కానీ రాక్షసులతో సన్నిహితంగా ఉంటాను. కారణం? రాక్షసుల, దైత్యుల, ఇంకా అసురుల ఉద్దేశం ఒక్కటే. దుష్ట దేవతల ఘోర పరాజయం, ముల్లోకాల్లోనూ ఏకఛత్రాధిపత్యం. ఈ ఉద్దేశాన్ని ఈనాడు మీరు తప్పించి ఎవ్వరూ పూర్తి చేయలేరు. మా యాత్రకు సంబంధించిన సూచన ఏదైనా మీకు తెలుసునా? లంకేశ్వర, ఈ సమయంలో ఇంద్రాది దేవతలు స్వర్గలోకంలో లేరు. అంటే వారందరూ భూలోకంలోని రాజా మరుదత్తుని రాజ్యం ఉసీర బీజంలో ఉన్నారు. ఎందుకు? ఉసీర బీజ నరేశుడు ఇంకా దేవేంద్రునికి పరమ మిత్రుడైన మరుదత్తుడు మీరు ఆత్మలింగం పొందలేని అసఫలతను స్థిరపరచాలనే ఉద్దేశంతో ఒక మాహేశ్వర యజ్ఞాన్ని తలపెట్టాడు. దేవేంద్రుడు, దేవతలు ఈ సమయంలోనే ఆ అనుష్ఠానంలో పాల్గొంటున్నారు. ఆ దుష్ట భూలోకవాసి అయిన మనుష్యునికి ఇంత దుస్సాహసమా? మేము అతన్ని గడ్డి పరకలా తుంచి పారేస్తాము. రాక్షస వీరులారా, మన యాత్రకు ప్రారంభం ఇప్పుడు ఉసీర బీజం నుండి అవుతుంది. పరాక్రములైన రాక్షసులారా, ఉసీర బీజ వైభవాన్ని ఇంకా కీర్తిని ధూళిలో కలిపేయండి. మేము ఉసీర బీజపు అస్తిత్వాన్ని సమాప్తం చేస్తాం. మహాపరాక్రముడు లంకేశ్వరుడు రావణునికి జయము! మహాపరాక్రముడు లంకేశ్వరుడు రావణునికి జయము! రాజమాతకు జయము. చెప్పు బింబ, మహాబలి లంకేశ్వరుని దండయాత్ర సమాచారం ఏమిటి? రాజమాత, లంక గూఢచారుల సమాచారం ఏమంటే విశాల రాక్షస సైన్యంతో పాటు మహాబలి లంకేశ్వరుడు స్వర్గంపై దాడి చేసే ఉద్దేశం త్యజించారు. అంటే ఉద్రేకపడకండి రాజమాత. గూఢచారి హవ్యాసురుని వార్తానుసారంగా ఈ సమయాన స్వర్గంలో ఇంద్రాది దేవతలు లేరు. అంటే మా పుత్రుడు మహాబలి, వరదాని, దశాననుడికి భయభీతులై దుష్ట దేవతలు స్వర్గాన్ని విడిచి పారిపోయారు. చూడటానికి అలాగే ఉంది రాజమాత. కానీ గూఢచారి హవ్యాసురుడు దుష్టదేవతలు దాగి ఉన్న స్థానాన్ని వెతికి పట్టుకున్నాడు. ఈ సమయంలో ఎక్కడ దాగున్నారు పిరికి దేవతలు? భూలోకంలో ఉసిరిబీజ రాజ్యానికి రాజైన మరుదత్తుడు ఈ సమయంలో మహేశ్వర యజ్ఞం నిర్వహిస్తున్నాడు. పిరికి దేవతలు అదే యజ్ఞంలో పాల్గొంటున్నారు. లంకేశ్వరుడు ఉసీర బీజం వైపు యాత్రను మళ్లించాడా? అవును రాజమాత. లంకేశ్వరుని నేతృత్వంలో విశాల రాక్షస సేన ఉసిరిబీజం వైపు సాగిపోతోంది. పిరికి దేవతలారా, మహాబలి రావణుని భయంకర విధ్వంసక శక్తి నుండి ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. ప్రణామం రాజమాత. విచ్చేయి మహారాణి మండోదరి, నేను నీ కుశలం తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతా కుశలమే కదా? పరమ వీరుడు, దానవుడు మైనపుత్రి మండోదరి,
నీకు నీ మహాపరాక్రముడైన భర్త శక్తిపై నమ్మకం లేదా? నీకు లంకేశ్వరుడు దశానన విజయం గురించి సందేహమా? ప్రశ్న సందేహము ఇంకా అపనమ్మకాల గురించి కాదు రాజమాత. ప్రశ్న సందేహం అపనమ్మకాల గురించి కాకపోతే మరి నీవెందుకు దుఃఖిస్తున్నావు? నీ కళ్ళు అసురులతో నిండి ఉన్నాయెందుకు? లంకేశ్వరుని విజయయాత్రా సమయంలో నీవు ప్రసన్నంగా ఉండడం ఎంతో అవసరం. ఈ విజయయాత్రల ఆవశ్యకత ఏమిటి రాజమాత? ఈ యుద్ధం ఎందుకు? ఈ ప్రశ్న నన్ను మహాబలి లంకేశ్వరుని పత్ని ఇంకా కేకసి పుత్రవధువు అడుగుతోందా? ఆశ్చర్యం, మహా ఆశ్చర్యం. మండోదరి, నీ లోపల ఉద్భవిస్తున్న పిరికితనం రాక్షస జాతిలో రాబోయే తరాలకు ఘాతక సిద్ధమవ్వవచ్చును. పుత్రునిలో మాత సంస్కారమే పెరుగుతుంది మండోదరి. ఈనాడు రావణునిలో భయానక విధ్వంసక విస్ఫోటక అగ్ని ఉత్తేజితమై ఉంది. అది మా సంస్కారం యొక్క పరిణామమే. కానీ ఆ భయానక విధ్వంసక విస్ఫోటక అగ్ని యొక్క ఆవశ్యకత ఏమిటి? అయితే భ్రాత విభీషణుని వలె జీవితం శాంతిమయంగా గడపలేమా? ఆయన కూడా మీ పుత్రుడే కదా. ఆ పిరికి వాని పేరు ఎత్తవద్దు మండోదరి. అతడు నాకు పుత్రుడే అవుతాడు, కానీ అతనిలో నా సంస్కారం లేదు. ఎందుకో తెలుసా? నాకు తెలియదు రాజమాత. అదెందువల్లనంటే విభీషణునికి సంస్కారం నేర్పవలసి వచ్చినప్పుడు ఆ సమయంలో నేను పితాశ్రీ దైత్యరాజు సుమాలితో కలిసి రావణ కుంభకర్ణులకు శూర్పణఖకు విధ్వంసక అగ్నిని రగుల్కొల్పుతూ ఉన్నాను. విభీషణునిపై దృష్టి నిలుపలేకపోయాను. దానిని అదనుగా తీసుకుని ఆ పిరికి విశ్రావుడు అతనికి తన సంస్కారాన్ని నేర్పించాడు. వారు మీకు భర్త రాజమాత? కాదు మండోదరి, కాదు. వారు నా వాంఛిత భర్త కాదు. వారు కేవలం నా తండ్రి దైత్యరాజు సుమాలి పరిచిన చదరంగంపై దైత్యహిత చింతకుడని ఒక పావు వంటివారు. రాజమాత, నిజం విని ఆశ్చర్యచకుతురాలివి కాకు మండోదరి. మా తండ్రి దైత్యరాజు సుమాలి చెప్పినప్పటికీ రావణుని వంటి పుత్రుని పొందడానికి నేను ఆ పిరికి విశ్రావుణ్ణి వివాహం చేసుకున్నాను. కానీ ఎందుకు రాజమాత? ఎందుకనే ప్రశ్నకు అర్థం ఇవాళే తెలుసుకో. నీకది పరమ ఆవశ్యకం మండోదరి. ఎందుకంటే కొద్ది రోజుల్లోని నీవు రావణుని పుత్రులకు మాతవవుతావు. ఎందుకు అనే విధ్వంసక అగ్ని నీ పుత్రులకు నీవు వారసత్వ రూపంలో ప్రసాదించాలి. ఈ ఎందుకు అనే దానికి అర్థాన్ని తెలుసుకోగోరుతున్నాను రాజమాత. అయితే విను మండోదరి. ప్రతీకారం యొక్క ఈ భయంకరమైన ఎందుకు దేవతల మోసం వల్ల జనించింది. మోసం కారణంగానా? అవును మండోదరి. సృష్టి రచన జరిగిన అనంతరం జగత్తులోని సమస్త సువర్ణంపై పరాక్రములైన దైత్యులు, దానవులు, అసురులు అధికారం సంపాదించారు. దేవతల నాయకుడు మోసగాడు విష్ణువు. విష్ణువు తన మోసంతో బలంతో దైత్యుల సమస్త సువర్ణం మీద తన అధికారాన్ని సంపాదించాడు. ఆ తరువాత ఏమైంది రాజమాత? దైత్యశక్తి మరల విజృంభించకుండా ఇంద్రుని ప్రేరేపణతో విష్ణువు తన పరమభక్తుడు ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుణ్ణి నిర్దయగా హత్య చేశాడు. సముద్ర మథనాన్ని సాకుగా పెట్టుకుని అమృతాన్ని దేవతలకే పంచాడు. మహావీరుడు దైత్య సేనాపతి రాహు శిరస్సు తన సుదర్శన చక్రంతో ఖండించాడు. ప్రతీకారం యొక్క భయానక ఎందుకు విష్ణువు ఇంకా దేవతల మోసం వల్లే జన్మించింది మండోదరి. దుష్టులకు వారి దౌత్యానికి తగిన దండన విధించడం ఉచితమే. మీరు నిశ్చింతగా ఉండండి రాజమాత. ప్రతీకారం కోసం ఈ భయంకర విస్ఫోటకమైన ఎందుకు ఇంకా భయానక రూపంతో లంకేశ్వరుని పుత్రుల దాకా చేరుతుంది. కానీ పుత్రుడు రావణుని విజయం గురించి నీవు నిశ్చింతగా ఉండు మండోదరి. ఆ పిరికి విశ్రావుని పట్ల నా మనసులో కించిత్తైనా మర్యాద లేదు. కాని అతని జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అతని భవిష్యవాణి ప్రకారం రావణుడు విశ్వవిజేత అయి తీరుతాడు. రాజమాత, ఈ సమయాన ప్రసన్నంగా ఉండాలి మహారాణి మండోదరి. నీ ప్రసన్నత వల్ల రాక్షస స్త్రీలకు మనోబలం పెరుగుతుంది. మీ యొక్క మార్గదర్శనం పొందాక మనోబలం తగ్గవలసిన కారణమేమీ కనిపించదు రాజమాత. మహాబలి లంకేశ్వరునిపై ఇప్పుడు పరమేశ్వరుని కృప కూడా ఉంది.
ఓం నమః శివాయ. హర హర మహాదేవ. కైలాసపతి పరమశివ శంకరునికి హర హర మహాదేవ. నారద, నీవు కైలాసం రావడంలోని కారణం మాకు తెలియనిది కాదు. కానీ నీ యొక్క ఆందోళనకు కారణమేమిటి? మహేశ్వర, మహేశ్వర, మీ కృపను పొందిన రావణుని రూపంలో ఆపద ఈ జగత్తును చుట్టుముట్టుతూ ఉంది. నాకు ఈ కారణంగానే ఆందోళనగా ఉంది. నారద, సృష్టి ఆరంభకాలం నుండి ఒక నిశ్చిత విధానం ఉంది. భక్తునికి అతని భక్తికి ప్రతిఫలం అవశ్యం లభించాలి. రావణుడు ఒక భక్తుని కర్తవ్యాన్ని నిర్వర్తించి మమ్ము ప్రసన్నులను చేశాడు. కఠోర తపస్య చేసి బ్రహ్మదేవుని వల్ల అతడు అనేక వరాలను పొందాడు. నారాయణ నారాయణ. కానీ పరమేశ, భక్తుని కర్తవ్యాన్ని నిర్వర్తించిన రావణుడు ఈనాడు విశ్వ విజయ యాత్రకై బయలుదేరాడు. అతని ఈ యాత్ర వలన సమస్త జగత్తు భయపడుతూ ఉంది. పరమేశ, ఈ సమయంలో రావణుని అవరోధించడం ఉచితం కాదా? కాదు నారద. రావణుడు ఒక భక్తుని కర్తవ్యాన్ని నిర్వర్తించి పుణ్యాన్ని సంచయించుకున్నాడు. ఇప్పుడెప్పుడో అతని పాపభండారం బ్రద్దలయ్యే వరకు అతన్ని అవరోధించాలని చేసే ప్రయాసలు వ్యర్థం. నారాయణ నారాయణ. మహేశ్వర, ఎంతవరకు రావణుని పాపభండారం బద్దలవదో అంతవరకు రావణుడు తన వరదాన శక్తులతో సమస్త జగత్తును కాలరాస్తాడు. మహేశ్వర, రావణుడు ఒక నిమిత్త మాత్రుడు నారద. అంటే పరమేశ, ఈ నిజం నీకు తెలియనిది కాదు నారద. ఈ జగత్తంతా మా లీలా మాత్రమేనని. నారాయణ నారాయణ. నాకు ఈ నిజం చాలా బాగా తెలిసినదే పరమేశ. కానీ మనసులో మాట నిస్సంకోచంగా చెప్పు నారదా. నీ మనసులో ప్రశ్నలు ఉండిపోతే ఈ జగత్తు భవిష్యత్తులో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికీ పొందనే లేదు. పరమేశ, రావణుని ఉత్కర్ష ఇంకా యుద్ధ సన్నాహాలకు మీ లీలలకు ఏమి సంబంధం? మాకు ప్రశ్నలు, జగత్తుకి సమాధానాలు ఇచ్చే కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న నారదా విను. మా లీలలకు రావణునికి సన్నిహిత సంబంధం ఉంది. ఏ ప్రకారంగా మహేశ్వర? మా త్రిమూర్తుల యొక్క కృపను పొందిన రావణుని వంటి శక్తులు మా లీలలకు అంతర్గతంగా ఎవరు పూర్వకాలంలో పాపాలు సంచయించుకున్నారో వారికే దండన విధిస్తాయి. మహేశ్వర, నందిని కూడా లంకేశ్వరుడు రావణుడు. ప్రభు, మరి పూర్వకాలంలో నేను ఏం పాపాలను సంచించుకున్నాను? జ్ఞాపకం తెచ్చుకోనంది. ఒకమారు నీవు మా సమక్షంలోనే నిరంతరం జాగరణ చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. కానీ నీవు ఆ ప్రతిజ్ఞను పూర్తి చేయలేకపోయావు. అయితే ప్రతిజ్ఞను పూర్తి చేయకపోవడం నీ పాప సంచయం కాదా? అవును పరమేశ, నాకు అందుకే ఎంతో పశ్చాత్తాపంగా ఉంది. ఇప్పుడు పశ్చాత్తాపానికి ఆవశ్యకత లేదు నంది. ఎందువల్ల ప్రభు? నీవు రావణునిచే పరాజితుడవడంతో ప్రతిజ్ఞాభంగానికి దండన నీకు ప్రాప్తించింది గనుక. నారాయణ నారాయణ. పరమేశ, ఈ విధి విధానం నుండి నంది కూడా ముక్తుడు కాడా? నందియే కాదు నారద, ఈ విధానంలో మా త్రిమూర్తులము బంధితులమే. ఈ విధానాన్ని రచించే సమయంలో మా మనసులో ఒకటే ఉద్దేశ్యం ఉంది. ఎలాగో శక్తిని పొంది రక్షకుడు భక్షకుడు కాకూడదని. ధన్యులం మేము భక్తవత్సల, మేము ధన్యులం. తమ భక్తులు అజ్ఞానంతో సంచయించుకున్న పాపాలను తమరు ఎంత సునాయాసంగా విస్మరిస్తారు. నారాయణ నారాయణ. జయము జయము శివశంకరులకు. కానీ ప్రభు, రావణుని శక్తికి ఈ సమస్త లోకపాలకులు, దిక్పాలకులు, దేవేంద్రుడు అందరూ భయపడతారు. అయితే వీరందరూ పూర్వకాలంలో పాపాలను సంచయించుకున్నారా?
పాపాలను కనుక సంచయించుకోకపోతే రావణునికి భయపడవలసిన ఆవశ్యకతయే లేదు. ఒకవైపున ఇంద్రుడు పుణ్యాలను సంచయం చేసుకుని స్వర్గసింహాసనం మీద కూర్చున్నాడు. కానీ ఇంకొక వైపున స్వర్గాధిపతిననే అహంకారంతో ఒకదాని పిమ్మట ఇంకొక అపరాధాలు చేస్తూ ఉన్నాడు. రావణుని శక్తి ముందు ఇంద్రుడు పరాజయుడవడం నిశ్చయమే. కానీ దానికి ముందు భూలోకంలోని రాజా మరుదత్తుని రాజ్యమైన ఉసిర బీజంపై రావణుని విజయయాత్రా పరిణామం చూడు. శివాజ్ఞ పరిణామం చూడాలనే కోరికతో బయలుదేరినటువంటి దేవర్షి నారదుడు మహాపరాక్రముడైన రావణుని పరాక్రమానికి భయభీతులై దేవేంద్రుడు నెమలిగాను, యమరాజు కాకిగాను, వరుణదేవుడు హంసగాను, ఇంకా కుబేరుడు ఊసరవల్లిగాను రూప పరివర్తనం చెందటం చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవగురువు బృహస్పతి చెప్పిన మీదట మహారాజు మరుదత్తుడు తన పరాజయాన్ని అంగీకరిస్తాడు. విజయుడైన రావణుని ఆదేశం పొంది లంక యొక్క రాక్షస సైన్యం ఉసీర్ బీజ్ రాజ్యంలో భయంకర నరసంహారం చేసి సమస్త ధన సంపదలపై బలపూర్వకంగా అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది. మరుదత్తుని పరాజయ వార్త విని ప్రసన్నురాలైన రాజమాత కేకసి శివలింగంపై పుష్పాలను అర్పిస్తూ అంటుంది, తమరి కృపని ప్రాప్తించుకుని మేము మా పుత్రుడు లంకేశ్వర రావణుడు ధన్యులమయ్యాం పరమశివ, ధన్యులమయ్యాం. ప్రణామం రాజమాత. రామండోదరీరా, శివ పూజకై నీకు స్వాగతం. రా. ఓం నమః శివాయ. బింబా, ఆజ్ఞ రాజమాత. లంకేశ్వర రావణుడు మరుదత్తునిపై విజయం సాధించాడు. ఈ సందర్భంగా లంకలో ఉత్సవాలు జరిపించండి. లంకావాసులందరూ రాత్రులందు తమ ప్రాసాదాలను దేదీప్యమానం చేయాలి. తమ ఆజ్ఞ రాజమాత. మహాబలి లంకేశ్వరుడు తన విజయదండ యాత్రని ఎటు కొనసాగిస్తున్నాడు బింబా? రాజమాత, ఉసీర్ బీచ్ యొక్క స్వర్ణరత్న భాండాగారాల్ని చేజెక్కించుకుని భయంకర రాక్షస సేనను తోడుకుని మహాబలి లంకేశ్వర రావణులు ఇప్పుడు ఏ దిశగా వెడుతున్నారు ఆ సమాచారం ఇప్పటిదాకా మాకు అందలేదు. తెలుసుకో, శీఘ్రమే తెలుసుకో. లంకేశ్వరుని విజయయాత్ర సమాచారం ప్రతి క్షణం మాకు తెలియాలి. వెళ్ళు. తమ ఆజ్ఞ రాజమాత. మహాపరాక్రమి లంకేశ్వర దశానన రావణునికి జయము. రాక్షస జాతిని ఉద్ధరించిన రాజమాత కైకసికి జయము.